సూపర్గా ఉంది. అందులో బాగుంది. ఆహా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఎన్ని శారీస్, 8 శారీస్, ప్యూర్ కాటన్ శారీస్ అండి. ఈ శారీస్ అన్ని కూడాను ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నా. నెక్స్ట్ మీరు కొనుక్కోండి. సమ్మర్ లో మనం కట్టుకోగానే మన అమ్మ మనకు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. హోటల్ పని చేసే వాళ్ళకి కానీ, స్కూల్ నాన్న పని చేసుకునే వాళ్ళకి కానీ, టీచర్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ వర్క్ శారీస్, చమ్కీ శారీస్ ఇవన్నీ కట్టుకుని డే మొత్తం ఉండాలంటే అసలు అవ్వదండి. ఎందుకంటే చైర్లో కూర్చున్నప్పుడు కూడాను బాడీ మీద, ఒంటి మీద చమ్కీలు, కాటన్, పాలిస్టర్ ఇవన్నీ గుచ్చుకుంటుంటే మనకి ఎలా ఉంటుంది? అసలు క్రేప్ శారీస్ ఇవన్నీ కూడా కట్టుకోలేము ఇప్పుడు. అసలు ఈ సమ్మర్కి అయితే మనకి మెత్తగా ఉండే శారీసే హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ వైట్ గులాబీ పువ్వులు, అలాగే వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. శారీకి ఇలా పింక్ బార్డర్ వచ్చింది. వెయిట్ తక్కువ ఉంది. ఇది కట్టుకోగానే మా చిన్నది వచ్చి నన్ను వాటేసుకుంది. ఎందుకు వాటేసుకుందంటే, మమ్మీ చాలా మెత్తగా ఉన్నావు నాకు అని చెప్పేసి. నాకు మమ్మ గుర్తొచ్చింది కట్టుకునేటప్పుడు. ఏమే ఈ శారీ కట్టుకోగానే మమ్మ గుర్తొచ్చింది. మమ్మల్ని వాటేసుకుంటే మెత్తగా ఉండేది. సో సమ్మర్లో మీరు ఎవరైనా హోటల్ పని చేసినా, స్కూల్ పని చేసుకున్నా, టీచర్స్కైనా, అమ్మాయిలు ఏంటి, ఆంటీలు ఏంటి, ఎవరైనా సరే కట్టుకునే విధానం, కట్టుబొట్టు, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బాగుంటే 100 రూపాయల చీర కట్టుకుని హ్యాపీగా ఉంటారు. కానీ ఈ సీజన్లో పర్టికులర్గా మనకి కాటన్కే మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా సరే మనకి బోర్ కొట్టకుండా సుఖంగా ఉంటాము. ఈ బట్టలు కట్టుకుంటే అది కాటన్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్టుకునే శారీకి ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీస్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా ఇంకో శారీ చూపిస్తున్నాను. ఈ శారీకి బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి. ప్యూర్ బ్లాకే, అందులో బార్డర్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ బంధం ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర అండి. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను. చక్కగా కొనుక్కోనుకుంటే కొనుక్కోండి. చూడండి పైన కింద ఇలా బ్లాక్ వైట్ కాంబినేషన్ వచ్చింది. శారీ మొత్తం పింక్ వచ్చిందండి. ప్యూర్ కాటన్ అండి. సిల్క్ మిక్స్డ్ అయితే ఉండవు. హోల్సేల్ రేట్కి ఇస్తారు. నచ్చితే కొనుక్కోండి. గతంలో కూడా వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర 15 శారీస్ వరకు తెప్పించుకున్నాను నేను సమ్మర్లో. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ తెప్పించుకున్నా. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ తీయాలి. కొత్త ఇంట్లో కట్టుకొని వీడియోస్ చేసేటప్పుడు నాకు బాగా అనిపించకూడదండి. ఎంత తగ్గినా సరే మనకి సిల్క్ శారీస్ అలాంటివి నాకు పెద్ద ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కొత్త శారీస్ కట్టుకున్న ఇది పండుగలకు కట్టుకోవడం తప్ప విడిగా అయితే నాకు అంత ఇష్టం ఉండదు. కాటన్కి ఇచ్చే ఇంపార్టెంట్ నేను దేనికి ఇవ్వను. నాకు కాటన్ శారీస్ అంటే అంత ఇష్టం. పెద్ద బార్డర్ శారీస్ అన్న కూడా చాలా ఇష్టం. ఇవ్వండి, చూసారా బాగుందా? నచ్చితే కొనుక్కోండి. ఓకే, కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు మాటల్లో వర్ణించలేను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి. ప్యూర్ బ్లాక్ వచ్చింది. శారీ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి కట్టుకున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ శారీ ఇంగ్లీష్ కలర్ శారీ, ప్యూర్ కాటన్ శారీ అండి. చూసారా ఎంత బాగుందో? న్యూస్ పేపర్ టైప్ అనమాట. మొత్తం ఇంగ్లీష్ బొమ్మలు ఉన్నాయి. వెయిట్ తక్కువ ఉంది. ప్యూర్ కాటన్. సమ్మర్ లో క్లాస్ గా మన ఆఫీసులు కట్టుకొని వెళ్ళొచ్చు. క్లాస్ గా బయటకి ఎక్కడికైనా మూవీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోటోస్ కానీ చాలా బ్యూటిఫుల్ శారీ ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. దీంతో పాటు ఇంకొక 10 శారీస్ కూడా తీసుకున్నాను. చక్కగా మీరు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. చక్కగా కొనుక్కోండి. చాలా బాగుంది. నేనైతే ఇలా బ్లాక్ టీషర్ట్ వేసేసుకుని ఇలా నానే చేసేసాను ఫ్రెండ్స్. బాగుండే కొనుక్కోండి. మిగతా శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు బయటకి వెళ్తున్నాం, అందుకని ఇలా పెట్టుకున్నాం. ఓకే, అందరికి ట్రాఫిక్ జామే నేను కానీ ట్విట్టర్ లో అడిగే పెడితే ఇన్స్టాగ్రామ్ లో నా బొమ్మ పెడితే. ఓకేనా, బాగుంటే కొనుక్కోండి. ప్యూర్ కాటన్. సమ్మర్ కి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కాటన్ శారీస్ కట్టుకొని కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, మా అమ్మాయి పుట్టినరోజు రోజు ఇదిగోండి ఇంగ్లీష్ పేర్లు వచ్చింది. ఎంతమంది నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేశారో ఈ శారీ గురించి. అయితే అంత బాగుందండి మీరు కట్టుకుంటే అని. టీషర్ట్ వేసుకుని కట్టుకున్నా. బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. అప్పటికప్పుడు కుట్టించుకోవడానికి నాకు కుదరలేదు. ఇదిగోండి ఇంగ్లీష్ కలర్ది ఎంత బాగుందోనండి. కట్టుకుంటే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో. మిలియన్స్ పైన వెళ్ళింది వ్యూస్ ఈ శారీ. ఓకేనా, పల్లో ఇది. నచ్చితే కొనుక్కోండి. ఇంగ్లీష్ బొమ్మలు వచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్ శారీయో అసలు. షార్ట్ వీడియోస్ లో ఉంటాయి చూడండి ఇన్స్టాగ్రామ్ లో. మమ్మల్ని పుట్టినరోజు కొడితే ఇది. ఆహా, శారీ చూడమా సిరి. మెత్తగా, వెయిట్ తక్కువ, హాయిగా, తక్కువ బడ్జెట్ అండి. లో బడ్జెట్ లో ఇస్తారు. నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. సమ్మర్ కి మనకి ఏ సీజన్ లో అయినా సరే మనకి ఈ కొనడం వల్ల నష్టం అసలు ఉండదు. ఆహా, ప్యూర్ కాటన్, వెయిట్ తక్కువ, కొన్ని నెలలు వాడేసిన కలర్లు పోవు, ఏమి ఉండదు. 100 చీరలతో పాటు మనం ఈ చీర కూడా నానబెట్టుకోవచ్చు. కాటన్లో ఎక్కువ కలర్స్ పోవండి. ఒరిజినల్ కాటన్ కదా ఇది. పళ్ళు
బ్లౌజ్ వచ్చేసి మీకు ఎల్లో వచ్చింది, చూపిస్తాను. ఎల్లో కాదు, గ్రీన్. ఓకే, చూడండి. నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. హోల్సేల్ రేట్కి ఇస్తారు. చాలా మార్కెట్ రేట్లతో పోలిస్తే వీళ్ళు తక్కువ రేట్కి ఇస్తారు ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళు. వీళ్ళ పేజ్లో మీకు డ్రెస్ మెటీరియల్స్, శారీస్, లెహంగాస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీకు నచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు. ఓకేనా. ఇది దీని మీద బ్లౌజ్, ఈ శారీ మీదది. ఓహో, శారీ చూడండి, పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయో. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది దీని మీది ఈ శారీకి వచ్చింది. దీంట్లోనే ఉంది. ఇదిగోండి, ఇది వైలెట్ కలర్ మీకు బ్లౌజ్ పీస్ వచ్చింది. శారీ మొత్తం చిలక పచ్చ, వైలెట్, వైట్. ఎంత బాగుందో. ఇది కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి. కాటన్ మీద పెట్టే రూపాయి ఎప్పుడు మా గ్లాస్ కాదు. చిన్నపిల్లల తల్లులు ఎవరైనా కాన్పులకు వచ్చేవాళ్ళు ఉంటే శారీస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే కాన్పు వస్తుంది అని చెప్పేసి కాటన్ శారీస్ అన్ని కట్టిన రోజు కట్టినా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పక్కన వేయడానికి అట్లా. చూడండి ఎంత బాగుందో, ప్యూర్ కాటన్. నచ్చితే కొనుక్కోండి. ఇలా పల్లో వచ్చింది, వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఓకేనా. శారీ మొత్తం ఇది నా ఫేవరెట్ కలరు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది అసలు. సరే, ఎంత బాగుంది చూడవే. కట్టుకుంటే అడ్రస్ డిఫరెంట్గా ఉంది సార్. డిఫరెంట్గా ఉంది శారీ కూడాను. చాలా బాగుంది అబ్బా. ఏ శారీ కూడా ఇందులో బాగాలేదంటే లేదు. చూడండి ఇలా వచ్చింది మీకు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. ఇది పల్లో, మీకు ఇటు నుంచి చూపిస్తాను. ఇది పల్లో చూడండి. ఇది బ్లౌజ్ పీస్ సూపర్గా ఉంది కదా. ఒక బ్లాక్ బ్లౌజ్ ఉన్నా మనకి సరిపోతుంది. చాలా లుక్ బాగుంది. చూడండి ఇది కూడా సారీ లైట్ పింకు. తర్వాత వావ్, ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ ఇది. శారీ మొత్తం పల్లో. ఇది బ్లౌజ్, ఇది పల్లో. చూడండి ఎంత బాగుంది, అద్భుతమైనది. వావ్, ఎంత బాగుంది ఇది. సూపర్. అసలు కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తారా. హాయిగా ఉంటుంది సమ్మర్కి. పూజలప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ వైట్ కట్టుకుంటారు. వైట్ కట్టుకుంటే అసలు వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ ఒక రేంజ్లో ఉంటుందండి. అబ్బాయిలు పంచులు కట్టుకున్నా, అమ్మాయిలు శారీ కట్టుకున్నా ఒక రేంజ్లో ఉంటుంది వాల్యూ. ఇదిగోండి, ఇది ప్యూర్ కాటన్ అండి. ఎంత మంచి క్వాలిటీ బట్టలు ఇచ్చారు ఎస్ఎస్ కలెక్షన్ వాళ్ళకి. నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు కాటన్కి ఇచ్చి ఇంపార్టెంట్. కాటన్ బట్టలు ఎవరిని కట్టుకున్న వాళ్ళ మీద నాకుండే గౌరవం. చూడండి, ఎందుకంటే కొన్ని సందర్భాలు వాళ్ళ వయసు తగ్గట్టుగా ప్యూర్ కాటన్ శారీస్ కట్టుకుంటేనండి మల్లెపూల్లా కనిపిస్తారు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అమ్మమ్మలు. అలాంటి వాళ్ళకి మీరు కొనివ్వాలనుకున్న వారి దగ్గర తక్కువ ప్రైస్ అండి, రీజనబుల్ ఇస్తారు. ప్యూర్ కాటన్, మిక్సడ్ గారు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ వైట్ శారీ ఇలా వచ్చింది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నిజంగా నాకు ఈ కాటన్ శారీస్ చూసినప్పుడల్లా మా అమ్మగారు గుర్తొస్తారు. ఇదిగోండి శారీ మొత్తం ఇలా బోర్డర్ చూసారా. ఇది పళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 8 శారీస్. ఏది నచ్చితే అది ఆర్డర్ బుక్ చేసేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే. బాబు ఏమో లేవు, నాకు నచ్చిన కలర్స్ ఇవన్నీ కూడాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను తోటకు వచ్చా. ఇల్లు తలపెట్టినప్పటి నుంచి బయటికి రావాలన్నా, ఆ తర్వాత ఇంట్లో సామాన్ షిఫ్ట్ చేయటం, అసలు ఫ్రీ మైండ్తో ఉండిందే లేదు. కానీ ఇప్పుడు కూడా నేను బిజీగా ఉన్నప్పుడు కూడా, సమ్మర్ కదా, మీరందరూ నా వీడియోస్, తోటలో వీడియోస్ లైక్ చేసినట్టుగా నాకు మీరు ఎక్కడా లైక్ చేసింది లేదండి. అంటే నేచర్ని అంత ఇష్టపడుతున్నారు. ఇంకా నేనేం చేస్తాను, మీరు ఏది అంటే అదే. నేను మీ సంతోషం కోసం ఎంత దూరమైన వెళ్తా, ఎక్కడికైనా వెళ్తాను, వీడియోస్ చేస్తాను. ప్రకృతిని, నేచర్ని, తోటల్ని, చెట్టుకాయలు తుంచుకొని అప్పటికప్పుడు వంటలు చేయటం, ఇవన్నీ నాకు ఇష్టమైనవి అండి. నేను ఇప్పుడు అప్పుడు ఎందుకు ఇదే రిపీట్ చెప్తున్నానంటే,
నాకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం ఫ్రెండ్స్ నేను నిజం చెప్తున్నా, నేచర్ని, చెట్లని, అసలు కాలువలు ఇట్లాంటివి అంటే నాకు ఇష్టం. నాకు బిల్డింగ్లు అంటే ఇష్టం కాదండి, నేను నిజంగా చెప్తున్నా. ఇక ఈ ప్రయాణాన్ని ఇలా సాగిస్తూ మంచి మంచి వంటలు పెడతాను. చూడండి, ఇదంతా అరటి తోట అనమాట. సో అరటి తోట దగ్గరికి వచ్చాం. ఇంకా ఎక్కడెక్కడ ఏం తోటలోని అన్నీ చూసుకొని మంచిగా వీడియోస్ పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సన్నగా ఉన్నాను. ఒకప్పటికి ఇప్పటికి కంపారిజన్గా నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఎందుకుంటానంటే, కొత్తగా చూసేవాళ్ళు నేను చాలా లావు నుంచి చాలా సన్నబడ్డాను కాబట్టి మీ అందరికీ అర్థం అవడం కోసం నేను వెయిట్ లాస్ అయ్యి 42 కేజీలు తగ్గాను. అంత తగ్గిన తర్వాత 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. కట్టు బొట్టు చాలా తేలిగ్గా, చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. ఇంకా నేను కుకింగ్ చేసేటప్పుడు మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తాను. ఆ వెయిట్ లాస్ ప్రయాణం ఇప్పుడు ప్రజెంట్ నేను 68 కేజీలు ఉన్నా, మెయింటెనెన్స్ డేట్లో ఉన్నా. డైట్కి త్వరలో నేను వెళ్తాను. ఏ డేట్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా సరే చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. చక్కగా జాయిన్ అయిపోండి. ఇక సమ్మర్ హాలిడేస్కి బ్యూటీ కేర్ తీసుకోవాలనుకున్నా వీళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర నుంచి తల దాకానండి. ఆడవాళ్ళకి ఇంకా కాళ్ళు మొత్తం క్లీన్ చేయించుకుంటారు కొంతమంది. ఫేస్ అంతా నల్లబడిపోయిందని, చేతులు ట్యాన్ అయ్యి, వీప్ అంతా నల్లబడిందని ఇలా కేర్ తీసుకోవాలనుకుంటే చక్కగా మీరు వెళ్ళి స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా. పెద్దదండి, చాలా పెద్ద క్లినిక్, చాలా మంది డాక్టర్లు పెట్టారు. మీకు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెలబ్రిటీసే కాదండి, మీరు ఆర్డినరీగా మీరు వెళ్ళినా సరే ఆ మేడం దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ మా ప్రాబ్లం ఇది అంటే, మీకు పింపుల్స్ ఉన్నా అలాగే ఇంకేదైనా లేడీస్కి పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఆ మేడంతో మీరు షేర్ చేసుకుంటే ప్రతి ఒక్క డాక్టర్లు అవైలబుల్లో ఉన్నారండి వాళ్ళ క్లినిక్లో. అయితే అందరు డాక్టర్ని పెట్టి, పింపుల్స్ డాక్టర్ ఉన్నారు, హైబ్రోస్ డాక్టర్ ఉన్నారు, అలాగే బాడీ కేర్ తీసుకోవాలనుకున్న నెయిల్స్కి కానీ అప్పర్ లిప్కి కానీ ప్రతి దానికి కూడా వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. నేను హైబ్రోస్ చేయించుకున్న హైఫో అని ఉందండి, రీసెంట్గా మా మేడం చెప్పారు. మా మేడం బుగ్గలు మెరుస్తూ నున్నగా బాగా ఆవిడ చాలా బాగుంటారు. నాకు కూడా ఏంటో ఫేస్ అంతా కొంచెం ఇలా కిందకి జారినట్టు ఉందంటే ఈ బుగ్గల్ని ఇలా నిలబెట్టేందుకు ఒక ట్రీట్మెంట్ ఇప్పించారు. ఫేస్ కూడా పింపుల్స్ అన్ని తగ్గించారు. చాలా పింపుల్స్ వచ్చి ఉన్నాయి. మా మేడం దగ్గరికి ఒక 1.5 month బ్యాక్ వెళ్ళాను. ఎంత పింపుల్స్ వచ్చినాయి అంటే గజ్జిలాగా ఉంటాయి. అయ్యో మీ ఫేస్ ఏంది ఇలా పడైపోయిందని ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నేను రిపీట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాను. పర్మనెంట్ హైబ్రోస్ కోసం కానీ, హైఫో కోసం కానీ, పర్మనెంట్ లిప్ కలర్ కోసం కానీ కాంటాక్ట్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సమ్మర్ హాలిడేస్కి మీరు ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మీ బాడీ కేర్ తీసుకోవాలి అని అనుకుంటే, మన కోసం మనం బతకమండి, సంవత్సరం మొత్తం పిల్లల కోసం బతుకుతాం. ఇప్పుడు మన కోసం మనం బతకాలి, మన కోసం కొంచెం కేర్ తీసుకోవాలి అనుకుంటే స్పార్కిల్కి వెళ్తే చాలండి. బ్యూటీకి సంబంధించిన వెయిట్ లాస్, డైట్, మెయింటెనెన్స్ డైట్ అన్నిటికీ వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్లు అన్నీ ఉన్నాయి. చక్కగా జాయిన్ అవ్వండి, హెల్తీగా ఉండండి. నేనైతే ఇంత తగ్గి ఇలా ఉన్నాను. అది సన్నగా ఉన్నాను కాబట్టి ఇవాళ నేను ఇంత చాలాకీగా నడవగలుగుతున్నాను. నేను అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అది అప్డేట్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కదా. నేను సోషల్ మీడియాలో ఉన్నాను. నేను తగ్గాను, లాగెక్కాను, ఎందుకు ఎక్కాను, ఎందుకు తగ్గాను అనేది ఎవరికి తెలియదు. అనారోగ్యం లేకపోతే ఇంకేమైనా సమస్యలు నేను ఎలా అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. అది వంట చేస్తాను, చికెన్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ కర్రీ తోటకు వచ్చి చేసుకొని ఎన్ని రోజులు న్యాచురల్గా పల్లెటూరు వాళ్ళందరూ ఎలా చేస్తారో అలా అనమాట. ఓకే. ఫేస్ చూడండి, పింపుల్స్ అన్నీ తగ్గిపోయినాయి. చాలా బాగుంది ఇప్పుడు ఫేసు నున్నగా. ఓకే. కేజీ చికెన్ తీసుకొచ్చానండి. వచ్చే దారిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ రెడ్ షేడ్ ఉంది సరే. ఇగోండి బాస్మతి రైస్, పాత బాస్మతి రైస్ బియ్యం ఉంటే మీరు ఇట్లా తెచ్చుకొని పెట్టుకోండి. బియ్యం బాగుంటే అన్నం మనం ఏం వేసుకొని తిన్నా సరే టేస్ట్ ఉంటుంది. ఈ బియ్యం మనం ఓల్డ్ బియ్యం, నేను తెచ్చుకొచ్చి కూడా దగ్గర 2-3 నెలలు అయింది. ఇన్ని నెలలు అయినా సరే ఈ బియ్యం వండిన ప్రతిసారి నేను అసలు ఆ బ్రాండ్ వాళ్ళకి దండం పెట్టుకోవాలి, అంత బాగున్నాయి. సో టమాటాలు ఇవన్నీ వేసి విలేజ్ టైప్లో నేను కూర అనేది చేస్తున్నా, చికెన్ కర్రీ. ఫుల్ వీడియో చూడండి. రోజు ఇంకా ఒక్కొక్క తోట దగ్గరికి వచ్చి ఒక్కొక్క వీడియో పెడతాను. ఇంట్లో కూడా చేస్తాను, బయట కూడా చేస్తాను. బాబు ఈ జనకాలంలో హోయ్ చికెన్ 2-3 సార్లు కడుక్కోపోతే నీ శ్వాసన వస్తుంది. ఫ్రెష్ చికెన్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఫ్రెష్గా చేస్తాను. వీడియో చూడండి. తోటలో వండుకొని తినే ఉంటే అసలు ఎంత సంతోషంగా అనిపించిందో. మైసూర్లో ఎటు చూసినా నేచరేనండి. మాకు అసలు ఎండాకాలం మీద ఇట్లా మేము ఇంట్లో ఇప్పుడు కూడా ఏసీ వేసుకోవాలి. ఏసీ ఫిక్సింగ్ వేయించినా సరే. బియ్యం ఏవైనా సరే 2-3 సార్లు కడుక్కుంటే మంచిది. బాస్మతి రైస్ నానిన తర్వాత కడగకూడదండి. నానిన తర్వాత ముక్కలు అయిపోతుంది. మంచి బ్రాండ్ బియ్యం తెచ్చుకున్నా సరే ఎందుకు ఇలా ముక్కలైనవి అనుకుంటే కారణం ఇదే. అదేనా బియ్యం కడిగిన నీళ్ళు కూడా మొక్కలు పోస్తే మంచిది, బలం. ఓకే ఫ్రెండ్స్, వంట చేసుకున్నాం. దేనికి నీళ్ళు? గరట్లో నీళ్ళు ఇచ్చి కవర్ తీసి
తీస్తుందిలే కనబడట్లా. మీకు యాలకులు ఒక 4 యాలకులు, ఒక 10 లవంగాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలబెట్టుకోవాలి. జస్ట్ దోరగా వేగితే సరిపోద్దండి. ఎక్కువ నల్లగా మార్చినా సరే షేడ్ అనేది మనకి పోయిద్ది. ఈ చెక్క లవంగాలు ఇవన్నీ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంట్లో కూడా వీడియో కూడా యూట్యూబ్లో పెట్టున్నా. చెక్క లవంగాలు అప్పటికప్పుడు దంచుకోలేనప్పుడు మనకి 6 months 7 months స్టోరేజ్ ఉండేది. సాంబార్ కారం, నల్ల కారం ఇవన్నీ పట్టి పెట్టున్నాను. చూడండి, దీనికి ముందు 2 వీడియోస్ ఇట్లా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండేది సాంబార్ కారం అని. సో అలా చేసుకోవడం వల్ల కారం అనేది మంచి వాసన వస్తుందండి. కొట్టేమా మంచి వాసన అనేది వస్తుంది అనమాట. 4 ఉల్లిపాయలు కాదు, 1 ఉల్లిపాయ నంచుకోవడానికి పెడతాను. ఉల్లిపాయలు గుజ్జుగా కావాలనుకుంటే 4 వేసుకోవాలి, లేకపోతే 1-2 అయితే సరిపోతాయి. కానీ నేను కొంచెం గుజ్జుగానే చేస్తాను, ఎందుకంటే కలుపుకొని తినడానికి కూర ఉండాలి కదా. ఈ మధ్య వెయిట్ లాస్ తర్వాత అయితే నేను నీళ్ల కూరలకు ఇష్టంగా నీళ్ల కూరలు. ఇదిగోండి కొంచెం వడ్డేరు కమ్మా బంగారా. చాలుగా చూడు. చాలు. టమాటా తీసేదచ్చి లేదు, కొత్తిమీర కడుగు, ఉల్లిపాయలు తీసి బుట్టలు వేసి మళ్ళీ మట్టిపడింది. టమాటాలు చదాక్షి తెలియని కట్ చేసింది, తినేస్తే కూర స్వీట్గా ఉంటుంది, అందుకనే కొన్ని తగ్గించేస్తుంది. సలాడ్లో పనికి వస్తుంది. మిరపకాయలు నిలువుగా కట్టి అడ్డమైన పళ్ళ మన ఇష్టం. దంచావా? కారం ఇది సాంబార్ కారం అండి, అందుకని నేను చేస్తున్నాను. మీరు మామూలుగా 2 స్పూన్లు వేసుకున్నారండి 1 కేజీకి, దాంట్లో మీరు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపి వేసి పట్టించిన వెల్లుల్లిపాయలు కూడా ఇన్ని బాగా ఎక్కువ వేసాను అనమాట. 1 కేజీ దాకా వెల్లుల్లిపాయలు వేసి పచ్చ కలిసి కలిపా మరణించి తీసుకొచ్చిన తర్వాత. సో అందుకని ఈ మోతాదు వేసాను. కానీ ఇందులో అంత ఘాటుడు మీరు నమ్మరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఏం కానీ వచ్చిన వాసన, అబ్బో నా పక్కన ఎవరైనా ఉన్నట్టయితే ఇంత అద్భుతాన్ని సృష్టించారేంటి, ఇంత మంచి వాసన ఏంటంటారు. అంత మంచి సాంబార్ కారం పెట్టాను. ఏమో వాసన ఎలా వస్తుంది? సూపర్గా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చికెన్లో కానీ, వంకాయ కూరలు కానీ, బెండకాయ కూరలు కానీ, ఏ కూరలైనా వేసుకోండి, అమృతం. తీసుకో పెట్టి కూడా ఆన్ చేస్తాను. ఆన్ చేసి కాలుతుందా? లేదు చాలా లేదు చాలు. ఎంత బాగుంది చూడు, పిక్నిక్ వచ్చినట్టు. కొంచెం ఫ్రై చేయమంటాం చెల్లి, కొంచెం ఫ్రై చేయి, కారం వేసా. అలా గ్రేవీ మనం ఎక్కువ వాటర్గా తింటాం కదా. సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ వేసానండి, ఫుల్ 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఇది 30 కేజీ. పచ్చిమిర్చి వేడి కదా వచ్చి
ఫ్రైలోకి కూడా కావాలి కదా అందుకని పెట్టేసి చెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసేసి గసగసాలు కూడా ఒక స్పూన్ వేసేసి దూరంగా వేయించుకొని వేసుకున్న పౌడర్ అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ. కొబ్బరి కూడా వేసుకోవచ్చమ్మా, కానీ ఎక్కువ శాతం కొబ్బరి వాడరమ్మా. ఇదిగో ఇంత అల్లపు ముక్క, ఇంత అల్లపు ముక్క దంచుకుంటారు, గరం మసాలా పౌడర్ వేసి చేసుకుంటారు. అది కొంతమందికి కొబ్బరి పడదు. అది అన్ని కూరలోకి వేసుకోవచ్చు. చేసిన సాంబార్ కారం వీడియో ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్. పొంగడాలు ఇవి ఇంట్లో వాడే మగ్గులేనండి. ఈ యూట్యూబ్ కోసమే ఈ మగ్గు కొన్నా, అందుకని మీరు ఏం మగ్గు వాడుతున్నారో అనుకోకండి. పల్లెటూరు స్టైల్ కర్రీ కదా, కొంచెం వాటర్ వాటర్గానే ఉండాలి. తీసుకుంటా కొంచెం కర్రీలో వాటర్ పోసేసి పెద్ద మంట మీద కొత్త ఆడతా ఉడికించుకుంటే అంతే, మంచి పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ రెడీ. చూసారా, అన్నం పొయ్యి మీద పెట్టడం లేదండి, టక్కనైపోతుంది. బాస్మతి రైస్ ఉడికినంత స్పీడ్గా ఏది ఉడకదు. ఎసరు అనేది ఎక్కువ పోసుకొని మనం రుచి చేసుకోకూడదండి. అన్నంలో టెక్నికల్ తెలిసి ఉండాలి. ఎక్కువ నాణ్యంత మాత్రం అన్నం సాఫ్ట్గా ఉండిద్ది అనుకోవడం పొరపాటండి మీరు. అన్నం ఇప్పుడు ఇలా ఉడుతుంది కదా, మనం సిమ్లో పెట్టేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మూత పెట్టేసుకొని ఈ కర్రీ ఉడికించుకునే గ్యాప్లో ఇవ్వండి చెక్క లవంగం. అన్నం అయిపోయిందండి, దించేసుకోవడమే. చికెన్ చాలా ఈజీగా చేసేస్తాను ఫ్రెండ్స్, మీరు ఎవరు నమ్మలేదు. లేదు ప్రతివాడు వస్తాడు. అది ఇదిగోండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు, ఎక్కువ లేదు, తర్వాత వేసుకున్నాం. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ పైనే సాల్ట్ వేసాను. ఇదిగోండి కారం, సాల్టు, పసుపు రెండు. ఆవిరికే ఉడికిపోయింది. చికెన్ మంచి చికెన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లేత చికెన్ ఉంటుంది, కొంతమంది ఇచ్చేటప్పుడే మనకి చెప్పేసి ఇస్తారు చికెన్ బాగా ఉడికిద్దమ్మా అని. చికెన్ పట్టుకోగానే కండలా ఉంటుంది. అలా ఉన్న చికెన్ మరి కండగా ఉన్నా తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇది లేత చికెన్ కూడా చాలా బాగున్నావా. ఆవిరికే జస్ట్ వేసానా, ఉప్పు కారం పసుపు వేసానా అయిపోతుంది. ఇంక ఇలా చూస్తుండగానే పిట్టు కూడా లేకుండా అయిపోతుంది. కూర చూద్దాం వెస్టేజ్లో ఉంది. అయిపోయింది ఇది కూర, పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ. స్టార్ట్ చూద్దాం. అమృతమా సిమ్లో పెట్టేస్తే ఈ ఫ్రై అయ్యేటప్పటికి అయిపోతుంది. 2-3 minutes ఉంచేసి ఇక ఇది దించేసుకోవడమే. పెద్ద హడావుడు ఏం లేదు. కొత్తిమీర చల్లేసుకున్నాం. చూసారా,
మీద మూత పెడదామంటే మూత కట్టలేదు. ఇంకా 2-3 మినిట్స్ ఉంచేసి దించేయటమేనండి, పెద్ద ఏం అవసరం లేదు, సిమ్లో వదిలేయటమే. ఈ ప్లేట్ దీని మీద పెట్టి దీని మీద పెట్టి ఈ ప్లేట్ దీని మీద పెట్టి మీకు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అయిపోయింది. చూసావు సిరి ఇలా డ్రై అయిపోయిందా? ఇలా తింటున్నప్పుడు ఈ జ్యూసీ చికెన్ని ఇప్పటికిప్పుడు ఇలా చిరిపి తినకపోతే వేస్ట్. అబ్బా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అమ్మా ఈ పూలు నీ శారీ మ్యాచింగ్ అవుతున్నాయమ్మా. అవునా, శారీ భలే ఉంది సిరి. నాకు వీడియోలో కూడా నేను రీల్స్ తీసుకున్నా, చాలా బాగా అనిపించింది. కొనుక్కోండి శారీస్, మీరు స్టార్టింగ్ లోనే పెట్టండి చూడండి. పెట్టనా అన్న? పెట్టేసామా, ఆకలి కనిపిస్తుంది. అన్న నువ్వు ఈ వీడియోలోనే తినేసావా మనం? అంత బాగుంది. ఇందాక నేను రీల్స్ చేసుకుంటా తినేసామండి. ఇదంతా ఎలా ఉందంటే మిస్తర్ ముందేసి పసుపులు పెట్టావే అన్నట్టు. తినేనామా? నేనే దామా పెడతాను, వదిలేస్తే తినేస్తా. విలేజ్ టైప్ కూర టేస్ట్ చేసి చెప్దాం. ఫస్ట్ ఫ్రైతో తిందాం. నీకేం కాలే? నాకు ఏదైనా పర్లా, నిజం చెప్పు. ఫ్రై ఇష్టం కదా దానికి. ఫస్ట్ కర్రీతో కలిపేసి నాకు పెట్టు. బాగుందా? సూపర్గా ఉంది. అందరూ బాగుంది. ఆహా బోన్స్ ఏమన్నా తీసేసుకో. ఎలా ఉంది సిరి కూర? బాగుంది. ఫ్రై తింటేనే ఎంత బాగుంది. చేసుకోమా.
అన్నం వేసుకో, ఇంకా డబ్బరాలో ఉంది. బోన్స్ ఉన్నాయి చూసుకో. అవును ఫ్రై బాగుంది. కర్రీ కూడా భలే ఉంది పల్లెటూరులో కదమ్మా. లేదా చికెన్ ఫ్రెండ్ చాలా బాగుంది కూర, కానీ కండ ముక్కలు కనిపించట్లా. అలా కనిపించలేదంటే అది చికెన్ మంచిదని అర్థమమ్మా. కండ కండగా ఉన్నా అసలు తినబుద్ధి కాదు. మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. నిజంగా చెప్తున్నా, పిల్లల్ని తీసుకుని వీడియోస్ చేసిన ప్రతిసారి నన్ను చాలా అభిమానించారు, ఆదరించారు. మీ అందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అన్నం తిని ప్రతిసారి నేను ఈ మాట చెప్పకుండా ఉండలేను. మరి చికెన్ ఫ్రై సూపర్ ఉందామా. అన్నం డబ్బులు తీసుకో. చికెన్ ఫ్రై అంత అద్భుతంగా ఉంది సిరి. నేను ఇందాక ఎంత అన్నం తిన్నాను. నాకు అది ప్రాణం. నిజంగా చెప్తున్నా, అంత టేస్టీగా ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు నిజం చెప్పాలంటే కర్రీ కంటే అవును చికెన్ ఫ్రై బాగుంది. చాలా బాగుంది. కారం కారంగా, లైట్ కారం, ఎక్కువ కారం కూడా లేదు. బాగుంది, టేస్టీగా ఉంది. ఎక్కువ వద్దాం, నువ్వే తినేసి నువ్వు తినలేదు. తీసుకో, ముక్కలు తీసుకో. తినమా? అన్నం నేను తిన్నాను కూరతోటి. అన్నం చాలిగా నాకు. మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాం ఫ్రెండ్స్ మేము అందరం కూడా. 3 రోజులు మాకు నచ్చింది తింటాం, 4 రోజులు డైట్ అనేది చేస్తాం. అలాంటప్పుడు వీడియోస్ చేస్తాను నేను. మేము బతికేది యూట్యూబ్ మీదే కదా, మేము తినే వీడియోస్ మీ అందరు చూస్తారు. మాకు కూడా ఇది ఒక అగ్ని పరీక్షే. ఏమా? అవును. బోనమా ఇక్కడ మూలకి కండలే. ఇలా పట్టుకొని తిను. తినవే, తిను. ఏం ఆకలేసి తినాలమ్మా. అన్నం వేసుకోమా, అన్నం ఉంది చాలు. చాలా మంది ఫుల్. అబ్బా చికెన్ ఫ్రై అయితే ఎంత బాగుంది సిరి. కొంచెం ఉంటే కానీ భలే టేస్ట్ అనిపించింది కదా. అవును, అసలు ఉంది. నీళ్ళు పోసేసాను, నాకు అదే అనిపించింది. నేను ఎంత అన్నం తిన్నాను ఫ్రైతోనే. అన్నిటిలో ఆ టేస్ట్ రాదు, సప్సప్గా. అవును. బయటకు వచ్చి వీడియో తీయడానికి చాలా ఖర్చు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కార్లో రావాలి, కార్ పెట్రోల్, డ్రైవర్కి అంతా అయినా కూడా మా ఫాలోవర్స్కి మేము సంతోషాన్ని అందించాలి. మీ అందరూ నా వీడియోస్ ఎలా ఇష్టపడుతున్నారు. నాకు కూడా స్వచ్ఛమైన కూరగాయలు అప్పటికప్పుడు తుంచి చేయాలని ఒక ఇష్టం. ఆ ఇష్టం వల్ల ఇలా బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నా. ఇన్ని రోజు నాకు కుదరలో ఇల్లు కట్టుకుంటా. నీళ్ళు నింపిస్తానండి. తృప్తిగా ఉంది సిరి. నేచర్లో కూర్చొని మంచిగా భోంచేసాను ఫ్రెండ్స్. స్వచ్ఛమైన అరిటాకు. తోటకు వస్తే మామిడికాయలు, కొబ్బరికాయలు ఏది మనం అసలు ఖాళీ చేత్తో తినకుండా పస్తున్నాం అన్న మాట అయితే ఉండదు. ప్రకృతి మనకి ఇచ్చేది ఇదే. కొంచెం తినమా? ఎక్కువ కాదు. ఓకే తింటాకి యోసిరి నీళ్ళు ఎక్కువ వద్దామా? చిన్న ముద్ద అంతే. అబ్బా పెట్టి కూర వేసుకో. ఇద్దరికి అంత ఆకలి అవుతుందా?
బాగా తిన్నాను సదాక్షి. చాలా రోజులు తర్వాత తోటకు వచ్చామా. అది నాకు వద్దు, ఇంకొద్దు. కూర వేసుకో, మొక్క గ్రేవీ లివరు కన్నంకాయ ఒక ముద్దేనా సదాక్షి. వద్దు నాకు. కూర ఎంత బాగుంది సిరి. అవును. మంచిదేమా. చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగా తిన్నా నేను. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్. మా శతాక్షి నా పక్కన ఉంటే నాకు చాలా సంతోషంగా ధైర్యంగా ఉంటుంది. హాస్టల్కి వెళ్తుంది కదా అందుకని. బాయ్.